ఏపీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పంజా విసిరింది. హైదరాబాద్లోని 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నాయుడు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఈడీ సోదాల వివరాలేంటి? మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారుల దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు ఇటు నిందితులకు సంబంధించి నోటీసులు జారీ చేసి విచారించిన సంగతి తెలిసింది. ఒకసారి సోదాలు నిర్వహించి దాంట్లో భాగంగా కొంతవరకు ఆస్తులను గుర్తించి వాటికి సంబంధించి వాటిని జప్తీ కూడా చేయడం జరిగింది. దాంట్లో నిందితులకు సంబంధించిన పాత్ర ఎంతవరకు ఉంది, తర్వాత వారు ఎక్కడ అంటే ఏ పాత్రకు సంబంధించి కూడా ఎంతవరకు వీళ్ళకు రూపాయలకు సంబంధించి మళ్లింపులు చేశారని దాని మీద కూడా చాలా స్పష్టంగా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ప్రధానంగా ఈడీ అధికారులు ఈ రోజు దాదాపు హైదరాబాద్ లోనే మొత్తం 10 ప్రాంతాలకు కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజిరెడ్డి కసిరెడ్డి సంబంధించి తో పాటు తర్వాత వాసుదేవరెడ్డి, తర్వాత కోకపేటలో విజయ సింహారెడ్డితో పాటు అతనికి సంబంధించిన సన్నిహితుల నివాసంలో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మాజీ మంత్రిగా ఉన్న నాగేశ్వరరావు, తర్వాత అతని కుమారుడికి సంబంధించిన ఆఫీసులు, కార్యాలయాల్లో కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహించడం జరిగింది. మొత్తం ఈ కుంభకోణం వ్యవహారంలో దాదాపు 1000 కోట్ల రూపాయలకు సంబంధించిన కోట్ల రూపాయలు చేతులు మారాయనేది కూడా ప్రధానంగా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈడీ అధికారులు హవాలా, తర్వాత మనీ లాండరింగ్ కింద కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తుంది. దర్యాప్తులో భాగంగానే ఈ మరొకసారి సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో ఎవరెవరు ఎంతవరకు బదలాయించి చేసుకున్నారు, తర్వాత ఎన్ని కోట్ల రూపాయల వరకు సంబంధించి కూడా వీళ్ళు ట్రాన్సాక్షన్ నిర్వహించారని దాన్ని కూడా ప్రాథమిక వివరాల ప్రకారం అయితే మనకు తెలుస్తున్న ప్రకారం చూసినట్లయితే శ్రీ సుదర్శన్ ఫార్మాకు సంబంధించి 68 కోట్లు అందినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. అదేవిధంగా మాజీ మంత్రి నాగేశ్వరరావు, తర్వాత అతని కుమారుడికి సంబంధించి కూడా మొత్తం 15 కోట్ల రూపాయలకు నగదు బ్యాంకింగ్ మార్గాల ద్వారా కూడా చేరినట్లయితే ఈడీ అధికారులు గుర్తించినట్లయితే ప్రాథమిక సమాచారం అయితే లిక్కర్ రవాణా ట్రెండింగ్ లో సిగ్మా సప్లైతో పాటు సప్లై చైనా సొల్యూషన్ ఫ్రెంచ్ కంపెనీ పేరుతో కూడా వీళ్ళంతా నాగేశ్వరరావు, తర్వాత అతని కుమారుడు అయితే ఇదంతా నిర్వహించి మద్యానికి సంబంధించి రవాణాను పూర్తి స్థాయిలో అంటే ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా రవాణా చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇదంతా రవాణా రూపంలో దాదాపు 95 నుంచి 96% వరకు కూడా ఈ కుంభకోణంలో నిందితులుగా ఉన్న వారికి సంబంధించి వాటిలో తీసుకున్నారనేది కూడా ప్రధానంగా ఈడీ అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేస్తుంది. కేవలం సిగ్మా మాత్రం 4% మాత్రమే వాళ్ళు తీసుకున్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. పూర్తి స్థాయిలో మరి సమాచారం పూర్తి స్థాయి వివరాలు సేకరించిన తర్వాత ఈడీ అధికారులు తదుపరిగా, ఎందుకంటే ఇప్పటికే కొంతవరకు సమాచారం తీసుకొని వాటిలో ఉన్న ఆస్తులు కూడబెట్టారు. నిందితులు వివిధ ప్రాంతాల్లో కూడా ఆస్తులు కూడబెట్టారు. ఆ ఆస్తుల్లో ఎక్కడెక్కడ ఎక్కడ అంటే స్థిరాస్తులు కానీ చరాస్తులతో పాటు వివిధ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టినట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి వాటిలో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇదంతా ఎక్కడికి వెళ్ళింది, అది హవాలా రూపంలో, మనీ లాండరింగ్ రూపంలో కూడా ఏ దేశాలకు కానీ ఏ రాష్ట్రాలకు కూడా వీళ్ళంతా మళ్లించారు అనే దాని మీద స్పష్టంగా ఈడీ అధికారులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. ఈ సోదాలో భాగంగానే ప్రస్తుతం రాజిరెడ్డి కసిరెడ్డిని అయితే ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లోనే అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని మరి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరొకసారి ఈడీ అధికారులు అతన్ని కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. కస్టడీలో భాగంగానే ఈ మద్య కుంభకోణం ప్రధానంగా అంటే వాళ్ళు తీసుకువచ్చిన నకిలీ ఇంట్లు కానీ, తర్వాత బ్రాండింగ్ సంబంధించిన ఈ వ్యవహారం పైన కూడా పూర్తి స్థాయిలో అంటే ఎవరు ఆదేశాలతో కూడా ఇదంతా నిర్వహించారు, ఎంతవరకు ఇదంతా అనే దాని మీద ఒక స్పష్టంగా వివరాలు ఈడీ అధికారులు అయితే రాబట్టే అవకాశం ఉంది. కేవలం 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు కాబట్టి సోదాల్లో భాగంగా మరి సమాచారం ఇంకా సేకరించి దాంట్లో ఇంకా అంటే ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారు, ఎవరెవరికి ఎంతవరకు ముడుపులు కట్టాయి, తర్వాత వారిలో ఎవరెవరు ఏ రంగానికి సంబంధించిన వారు దానికి సంబంధించి దీంట్లో ఉన్నారన్నది కూడా ఒక స్పష్టంగా వివరాలు అయితే ఈడీ అధికారులు అయితే తీసే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ రోజు సాయంత్రం వరకు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. నిర్వహించిన తర్వాత దాంట్లో మరి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడిస్తారు, తర్వాత వివరాలు వెళ్లించినట్లయితే మరొకసారి వారి ఆస్తులకు సంబంధించి ఏమైనా జప్తు చేస్తారా, దర్యాప్తులో మరి కొంతమందిని మరి దీంట్లో అరెస్టులకు సంబంధించి కూడా ఏమైనా కొనసాగే అవకాశం ఉందా, లేదా తదుపరిగా ఈడీ అధికారుల చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు.